Learn in my way. If you have the will, I will show you the way. Yes. Hi to everyone. Welcome to Yarava Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్క లెసన్ని తెలుగులో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెసన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం 10th క్లాస్లోని లాస్ట్ లెసన్ ఓకే 6th యూనిట్లో ఉన్నటువంటి బి రీడింగ్ని చూడబోతున్నాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లీ ఫర్ ఇండియా. ప్లీ మీన్స్ విజ్ఞప్తి. ఓకే, సో వేడుకోవడం అనమాట, విజ్ఞప్తి చేయడం, హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేయడం. సో ఏ ప్లీ ఫర్ ఇండియా. సో హియర్ ఇండియా అంటే ఇండియా ఒక దేశం అనేసి కాకుండా ఆ ఇండియాలో ఉన్న ప్రజలు అని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. సో ఇక్కడ దేశం అని అంటే మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ప్రతిసారి ఆ దేశంలో ఉన్న ప్రజల గురించి అనమాట. సో ఇండియన్స్ గురించి. సో ఏ ప్లీ ఫర్ ఇండియా. సో భారతీయుల కొరకు ఒక విజ్ఞప్తి. సో ఏంటి ఆ విజ్ఞప్తి, ఏం చెప్తున్నారు అనేది మనం ఈ పోయంలో చూడబోతున్నాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ నా ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో లెట్ us start this poem. We Indians are proud to be a strong nation. సో మనము ఒక భారతీయులుగా పుట్టినందుకు గాను ఆర్ ప్రౌడ్ టు బి ఏ స్ట్రాంగ్ నేషన్ అంటే మనకు ఒక బలమైనటువంటి ఈ దేశం అనేది ఉంది అన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఓకే, ఒక స్ట్రాంగ్ నేషన్లో పుట్టినందుకు గాను మనమందరం కూడా చాలా గర్వపడాలి. అవర్ రూట్స్ we declare cannot be shaken. మన యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాలని ఎవ్వరూ అసలు కదిలించలేరు అని మనం అనౌన్స్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో, ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి మనమే మన దేశాన్ని రూల్ చేసుకుంటాం, మనమే మన దేశాన్ని బిల్డ్ చేస్తామని చెప్పి మనం ఆ రోజు చెప్పుకున్నాం. సో ఇంకా ఈ దేశం మీద ఎవరి కన్ను పడదు, ఎవ్వరు ఈ దేశం యొక్క మూలాలను కదిలించలేరు. సో భారతదేశం అంతా స్ట్రాంగ్ నేషన్. సో అలాంటి దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని మీరందరూ చెప్పుకుంటూ ఉన్నారు. Then why these fights which leave us in poor plight? So plight means sadness, sad situation. Okay, so ఇలాంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నావు కదా, అలాంటప్పుడు మరి ఈ గొడవలన్నీ ఎందుకు నీకు ఇంకా, ఈ ఫైట్, ఈ గొడవలన్నీ ఎందుకు నీకు ఇంకా? ఈ గొడవల వల్ల మనకు ఏమొస్తుంది? విచ్ లీవ్ అస్ ఇన్ పూర్ ప్లైట్. మనల్ని ఒక బాధలో ముంచేసి వెళ్తాయి ఇవన్నీ. ఓకే, ఒక బాధలోకి తీసుకువెళ్తాయి, మనకు ఒక బాధను మిగిల్చి వెళ్తాయి ఆ ఫైట్స్ అన్నీ కూడా, ఆ అల్లర్లు అన్నీ కూడా. సో అలాంటి అల్లర్లు, అలాంటి గొడవలు, అలాంటి యుద్ధాలు ఎందుకు మనకు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రీజియన్, forget the caste which makes us lose our charm. Let us ignore the selfish call of each region and listen for once to the call of the nation. Why do we spend our time bickering? Okay, ikkada varaku chuddam. So irrespective of our region, ఓకే, మన ప్రాంతంతో సంబంధం లేకుండా, నేను ఆంధ్ర వాడిని, నువ్వు తెలంగాణ వాడివి, నువ్వు చెన్నై తమిళనాడుకి చెందిన వాడివి, నువ్వు కర్ణాటక, ఇలా మన రీజియన్స్, మన ప్రాంతాలతో సంబంధం లేకుండా ఫర్గెట్ ద క్యాస్ట్ అంటే మన మతాలను కూడా మర్చిపో, మత భేదం కూడా చూపించవద్దు, అవి కూడా మత భేదాలు అనేవి కూడా లేకుండా. విచ్ మేక్స్ అస్ లూజ్ అవర్ చార్మ్. సో ఈ ప్రాంతీయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, లేదా మత భేదాలు ఏవైతే ఉన్నాయో, మత విభేదాలు ఇవి కావచ్చు. సో వీటి వల్ల మనకు ఏం వస్తుందంటే విచ్ మేక్స్ అస్ లూజ్ అవర్ చార్మ్. మన యొక్క బ్యూటీ, మన యొక్క అందం, మన యొక్క సౌరవం అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, మన యొక్క అందం అనేది, సో అంటే మన అందం అంటే ఏంటి, ఇక్కడ మన దేశం యొక్క బ్యూటీనెస్ అనేది తగ్గిపోతుంది. విచ్ మేక్స్ అస్ లూజ్ అవర్ చార్మ్. ఓకే, మన దేశము
ఆ చార్మ్, ఆ బ్యూటీనెస్ని కోల్పోతుంది. దేనివల్ల? నువ్వు ప్రాంతీయ విభేదాలు సృష్టించడం వల్ల, లేదంటే ఈ మతపరమైనటువంటి విభేదాలను సృష్టించడం వల్ల ఆ చార్మ్ అనేది పోతుంది. అండ్ let's ignore the selfish call of each region and listen for once to the call of the nation. So ignore the selfish call of each region. So ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేటటువంటి ఆ పిలుపు ఏదైతే ఉందో, ఎవరైతే ఉన్నారో అలా చెప్తున్నారో వాళ్ళని అసలు పట్టించుకోవద్దు. నువ్వు ఆ మాటలను అసలు చెవికి ఎక్కించొద్దు. అలాంటివన్నీ కూడా ఇగ్నోర్ చేసేయి, పట్టించుకోకుండా వదిలేసేయి. ప్రాంతీయ విభేదాల వైపు పిలిచేటటువంటి వాళ్ళ యొక్క పిలుపును నువ్వు ఇగ్నోర్ చేసేయి. అండ్ లిజన్ ఫర్ వన్స్ టు ద కాల్ ఆఫ్ ద నేషన్. సో ఒక్కసారి నువ్వు ఈ దేశం మొత్తం కలిసి ఉండాలి అని పిలిచేటటువంటి వాడి యొక్క పిలుపుని మాత్రం విను. సో అందరం కలిసిమెలిసి ఉండాలి అనే మాటని మనం వినాలి, అంతేగాని మనందరం కొట్టుకోవాలి, నీది ఈ ప్రాంతం నాది ఈ ప్రాంతం అని చెప్పే వాళ్ళ మాటలను నువ్వు అసలు వినొద్దు, పట్టించుకోవద్దు, వాటిని ఇగ్నోర్ చేసేయి అని చెప్తూ ఉన్నారు ఈ పోయంలో మనకు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, వై డూ వీ స్పెండ్ అవర్ టైమ్ బికరింగ్ వెన్ సో మెనీ టాస్క్ నీడ్ ఫినిషింగ్. సో ఇక్కడ బికరింగ్ అంటే ఏంటంటే ఆర్గ్యూ, గొడవలు పడడం అనమాట, ఆర్గ్యూ. సో వై డూ వీ స్పెండ్ అవర్ టైమ్ బికరింగ్, మన టైం, మన కాలం అంతా కూడా, మన సమయాన్ని అంతా కూడా ఆ ఆర్గ్యుమెంట్తో, ఆ వాదనలతో ఎందుకు మనం స్పెండ్ చేయాలి, ఎందుకు గడపాలి? వెన్ సో మెనీ టాస్క్ నీడ్ ఫినిషింగ్, నువ్వు పూర్తి చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ అనవసరమైన వాదనలు ఎందుకు మనకు? ఇలాంటి అనవసరమైన గొడవలతో ఎందుకు నువ్వు కాలాన్ని వృధా చేస్తున్నావు? సో అలాంటివి విడిచిపెట్టు. నువ్వు పని చేయాలి, నువ్వు కంప్లీట్ చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, వాటి మీద వర్క్ చేయి. డోంట్ వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ దాన్ ఇండల్జ్ ఇన్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ యూ. సో డోంట్ వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ, చేయడానికి ఇంకా ఎలాంటి మంచి పనులు లేవా మనకు? దాన్ ఇండల్జ్ ఇన్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ యూ. ఇండల్జ్ మీన్స్ మునిగిపోవడం అనమాట. కొత్త కొత్త సమస్యలని సృష్టించడంలో మునిగిపోతున్నావు కదా, దానికి మించినటువంటి గొప్ప పనులు నీకు ఇంకేమీ లేవా? సో ఎందుకు ఇలాంటి సమస్యలను సృష్టించుకునే విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు? ఇలాంటి మతపరమైనటువంటి ప్రాంతీయ విభేదాలను సృష్టించి ఎందుకు గొడవలను రెచ్చగొడుతున్నావు? ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నావు. అంతకు మించిన పనులు, నువ్వు పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి కదా, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. సో ఆ విధంగా అడుగుతున్నా, డోంట్ వీ హ్యావ్ ఏ బెటర్ థింగ్స్ టు డూ, అంతకు మించినటువంటి గొప్ప పనులు ఇంకేమీ లేవా నీకు? ఇతరులకి మనం అంటూ ఉంటాం కదా, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, వాళ్ళకి పుల్లలు పెట్టడం, వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య పుల్లలు పెట్టడం. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట, కావాలనే రెచ్చగొడుతూ ఉంటారు. సో ఈ పని తప్ప ఇంకా వాళ్ళకి ఎలాంటి పని ఉండదనమాట. అప్పుడు పక్కన వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వీళ్ళకి చాలా ఆనందం, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట, కడుపు నిండిపోతుంది. సో ఇలాంటివన్నీ వదిలిపెట్టు. నెక్స్ట్, ఈజ్ ఆల్ దిస్ వైలెన్స్ నీడెడ్ విత్ ద పీపుల్ బీయింగ్ చీటెడ్. సో ఇటువంటి హింస అనేది అవసరమా? ఇలాంటి హింస అనేది మనకు అవసరమా? సో ఇలాంటి హింస సృష్టించేందుకు నువ్వు ప్రజలందరినీ కూడా చీట్ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. సో వాళ్ళందరినీ మాయ మాటలు చెప్పి రెచ్చగొడుతున్నావు. సో అలా రెచ్చగొట్టి ఇలాంటి హింసని సృష్టించడం అవసరమా అని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్, హూ విల్ రిటర్న్ దిస్ ఓన్లీ సన్ హూమ్ షీ లవ్స్ ఏ టర్న్. సో ఇక్కడ ఈ అల్లర్ల వల్ల, ఈ గొడవల వల్ల కొంతమంది చనిపోతుంటారనమాట. అలా చనిపోయినటువంటి వాళ్ళకి ఒక తల్లి ఉంటుంది. ఓకే, సో ఆ తల్లి, హూ విల్ రిటర్న్ దిస్ ఓన్లీ సన్, ఆ తల్లికి ఆ కొడుకుని ఎవరు తిరిగి ఇస్తారు? నీ వల్ల, నువ్వు రెచ్చగొట్టడం వల్ల అతను వచ్చి ఈ గొడవల్లో పార్టిసిపేట్ చేసి అతని ప్రాణాలను కోల్పోయాడు. సో ఇప్పుడు ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ తల్లికి తన కొడుకుని ఎవరు తీసుకొని వచ్చి ఇస్తారు? హూమ్ షీ లవ్స్ ఏ టర్న్, టన్నుల కొద్ది లవ్, ప్రేమను చూపించేటటువంటి ఆ తల్లికి ఆ కొడుకుని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు
సో ఎవరి మీద అయితే అంత ప్రేమ చూపిస్తుందో అలాంటి కొడుకుని తిరిగి ఎవరు తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తారు? అండ్ హూ విల్ బ్రింగ్ బ్యాక్ హిస్ బ్రదర్ హూజ్ యాషెస్ హీ ఈజ్ స్టిల్ టుగెదర్. సో ఇంకా ఒక అన్నని కోల్పోయి ఉంటారు, ఒక తమ్ముడిని కోల్పోయి ఉంటారు ఆ గొడవల్లో. సో అలా కోల్పోయినటువంటి ఆ తమ్ముణ్ణి మళ్ళీ ఈ అన్నకి ఎవరు తీసుకొని వచ్చిస్తారు? అలా ఒక అన్నని కోల్పోయి ఉంటే ఆ అన్నని ఈ తమ్ముడికి మళ్ళీ ఎవరు తీసుకొని వచ్చి ఇస్తారు? హూస్ యాషెస్ హీ ఈజ్ స్టిల్ టుగెదర్. అతనికి ఇంకా వాళ్ళ అన్న యొక్క అస్థికలు, ఓకే, అంటే చనిపోయిన తర్వాత మిగిలినటువంటి ఆ అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి అతనికి దొరకలేదన్నమాట. సో కనీసం అస్థికలు కూడా దొరకకుండా ఇంకా వాటి కోసం వెతుకుతూ వాటిని గ్యాదర్ చేయడం కోసం వెతుకుతున్నటువంటి ఈ తమ్ముడికి ఆ అన్నని, చనిపోయినటువంటి ఆ అన్నని ఎవరు తీసుకొని వచ్చిస్తారు? సో ఈ గొడవల వల్ల మీ వల్ల తన బిడ్డను కోల్పోయిన తల్లికి తన బిడ్డను ఎవరు తీసుకొచ్చిస్తారు? తన అన్నని కోల్పోయినటువంటి ఆ తమ్ముడికి లేదా ఆ తమ్ముడిని కోల్పోయిన ఆ అన్నకి వాళ్ళ యొక్క బ్రదర్ని ఎవరు తీసుకొని వచ్చిస్తారు? సో వేర్ హ్యాస్ ఆల్ ద లవ్ గాన్ విచ్ రిసైడెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్. సో మన హృదయంలో దాగి ఉన్నటువంటి, రిసైడెడ్ మీన్స్ లివ్ ఇన్, నివసించేటటువంటి, ఓకే, మన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ అంతా కూడా ఎలా పోయింది, ఎక్కడికి పోయింది? సో ఇప్పుడు ఎందుకు ఆ ప్రేమ అనేది కనిపించడం లేదు? సో ఎందుకు ఈ అల్లర్లను సృష్టిస్తున్నారు? ఆ అల్లర్లలో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎందుకు ఆ ప్రేమ అనేది ఇప్పుడు చూపించలేకపోతున్నారు? రిసైడెడ్ మీన్స్ లివ్ ఇన్. There is no reason to be proud and be on high cloud. We have to go a long way. We have to think seriously, else we end up miserably. Then let our minds throw out the rot. So ఇక్కడ వరకు చూద్దాం. So there is no reason to be proud. మనం గర్వించడానికి ఇక్కడ ఎలాంటి రీజన్ అనేది కనిపించడం లేదనమాట. నువ్వు యుద్ధాలు చేసుకొని ప్రాంతీయ విభేదం సృష్టించి చాలా మంది చనిపోయిన తరువాత నువ్వు ఎస్ నేను సాధించాను అని గర్వించడానికి ఇక్కడ ఎలాంటి కారణం కనిపించడం లేదు. అండ్ బీ ఆన్ హై క్లౌడ్. బీ ఆన్ హై క్లౌడ్ మీన్స్ ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవ్వడం అనమాట. నువ్వు ఎంజాయ్ చేయడానికి, ఓకే, నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఎలాంటి రీజన్ అనేది కనిపించడం లేదు. సో వాళ్ళ చనిపోయిన వాళ్ళ యొక్క శవాల మీద నువ్వు సాధించినటువంటి ఆ విజయ పతాకాన్ని ఎగరవేయాలి అనుకుంటే దానితో ఎలాంటి ఫలితం లేదు. సో ఇక్కడ నువ్వు సంతోషించడానికి ఎలాంటి కారణాలు అనేవి కనిపించడం లేదు. వీ హ్యావ్ టు గో ఏ లాంగ్ వే. మనం చాలా కాలం జీవించాలి. ఓకే, సో ఈ ప్రాంతం, ఈ నేషన్ ఏదైతే ఉంది, ఈ దేశం అనేది నీతోనో నాతోనో అంతమైపోయేది కాదు. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా చాలా కాలం ఈ నేషన్ అనేది ముందుకు వెళ్ళాలి. ఎల్స్ వీ హ్యావ్ టు థింక్ సీరియస్లీ. కాబట్టి మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు కొద్దిగా మనసు పెట్టి బాగా ఆలోచించాలి. ఎల్స్ వీ ఎండ్ అప్ మిజరబుల్లీ. లేదంటే మనం చాలా ఘోరంగా దెబ్బతింటాము. మిజరబుల్లీ మీన్స్ ఘోరంగా, సివియర్లీ, సీరియస్లీ. సో ఈ విధంగా నేను చెప్పిన మాటలు కనుక మీరు ఆలోచించి మీ వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ చేసుకోకపోతే వీ ఎండ్ అప్ మిజరబుల్లీ. మనం చాలా ఘోరంగా దెబ్బతింటాము. మనం చాలా ఘోరంగా మన లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్, then let our minds throw out the rot. Rot means here kullu. Okay, yes, let us see here. ఇంకా ఏం చెప్తానంటే then let our minds throw out the rot. సో నీ మైండ్లో ఉన్నటువంటి ఆ కుళ్ళు ఏదైతే ఉందో దానిని, ఆ వేస్టేజ్ని అంతా కూడా బయటికి పడేసేయి. ఓకే, విసిరేసేయి. నీ మైండ్లో ఉన్నటువంటి ఆ కుళ్ళుని బయట వేసేసేయి. ఓకే, డికే, రాట్ మీన్స్ డికే ఆర్ వేస్ట్, యూ కెన్ సే దట్. అండ్ డివోట్ అవర్ టైమ్ టు
pious thoughts. Pious means bhakti. Pious means bhakti. So showing a deep respect for God and religion. సో మన యొక్క మతపరంగా మరియు మన యొక్క దేవుడి పరంగా ఎక్కువ రెస్పెక్ట్ అనేది చూపించిన గౌరవం అంటే భక్తి అనమాట. సో అండ్ డివోట్ అవర్ టైమ్ టు పయోస్ థాట్స్. మన యొక్క మైండ్లో ఉన్నటువంటి ఆ కుళ్ళుని తీసివేసి నీ ఆలోచనలన్నీ కూడా ఆ దేవుని వైపు మళ్ళించు. భక్తితో ఆ దేవుని వైపు మళ్ళించు. ఓకే, భక్తితో కూడినటువంటి ఆలోచనలతో నీ మైండ్ని ఫిల్ చేయి. Let us control the riots which leave us with no choice but to hang our heads in shame and say we have miserably failed. Okay, so let us control the riots. Riots means allarlu, violence, disturbance. Okay, so ఆ అల్లర్లని కంట్రోల్ చెయ్యి. let us control, మనం అంతా కలిసి కంట్రోల్ చేస్తాం. ఓకే, ఏంటి ఆ అల్లర్లని, ఆ వైలెన్స్, ఆ హింస ఏదైతే ఉందో అవి జరగకుండా మనం కంట్రోల్ చేస్తాం. అండ్ విచ్ లీవ్ అస్ విత్ నో చాయిస్. సో ఈ అల్లర్ల వల్ల ఒకవేళ అల్లర్లు జరిగితే చివరికి మనకు మిగిలేది ఏంటంటే ఏమీ ఉండదు. ఓకే, నో చాయిస్. ఓకే, మనకు ఏమీ మిగల్చదనమాట ఈ అల్లర్లు అనేవి. బట్ టు హ్యాంగ్ అవర్ హెడ్స్ ఇన్ షేమ్. కానీ మన తలలు అనేవి అవమానంతో ఉరి వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ హ్యాంగ్ అంటే తల దించుకోవాల్సి వస్తుంది అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ అల్లర్లే జరిగితే నువ్వు ఆపలేకపోతే ఆ తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు. గమ్మునే అవమానంతో తల దించుకోవడం అండ్ సే వీ హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. మేము చాలా ఘోరంగా విఫలమయ్యాము అని చెప్పుకోవడం తప్పనిచ్చి ఇంకా అంతకు మించి మన చేతుల్లో ఏమీ ఉండదు. సో ఎంత బాగా చెప్తున్నారు చూడండి. సో అలాంటి అల్లర్లను మనం కంట్రోల్ చేయకపోతే ఆ అల్లర్లు అయిపోయిన తర్వాత అందరి ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనం సిగ్గుతో అవమానంతో తల దించుకోవడం మరియు నేను కంప్లీట్గా విఫలమయ్యాను, ఘోరంగా విఫలమయ్యాను, ఫెయిల్ అయిపోయాను అని తల దించుకోవడం తప్పనిచ్చి ఇంకా ఏమీ చేయడానికి మన చేతుల్లో ఉండదు. కాబట్టి ముందుగానే ఆలోచించు, నీ మైండ్లో ఉన్న ఆ కుళ్ళుని తీసిపడేయి, ఈ అల్లర్లన్నింటినీ కంట్రోల్ చేయి. సో లెట్ us కంట్రోల్ ద రయోట్స్. రయోట్స్ మీన్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. ఓకే, అల్లర్లు, వైలెన్స్. సో దాన్ని కంట్రోల్ చేయి. We have the power to win, so why not end this din? సో మనకు గెలవగలిగేటటువంటి శక్తి ఉంది. సో అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఈ అల్లర్లను ఆపలేకపోతున్నావు? డిన్ మీన్స్ ఏ లౌడ్ అన్ప్లెజెంట్ నాయిస్ దట్ లాస్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో చాలా కాలం అలాగే ఉండేటటువంటి వినిపించేటటువంటి ఆ సౌండ్, శబ్దం అన్నమాట. సో ఇక్కడ అల్లర్లుగానే కన్సిడర్ చేసుకోవాలి దాన్ని. సో ఇలాంటి అల్లర్లని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? నీకు గెలిచేటటువంటి శక్తి ఉంది, చాలా ఎక్కువ శక్తే ఉందన్నమాట. అలాంటప్పుడు అంటే ఏం గెలవడం, ఇక్కడ యుద్ధం చేసి గెలవడం కాదు, ఇతరుల మనస్సును గెలిచేటటువంటి శక్తి నీకుంది, ఏదైనా సాధించగలిగే అటువంటి శక్తి నీకుంది. అలాంటప్పుడు వై నాట్ ఎండ్ దిస్ డిన్? ఇలాంటి అల్లర్లను ఎందుకు నువ్వు కంట్రోల్ చేయలేకున్నావు, ఎందుకు ఆపివేయలేకున్నావు? let us unite and fight against those who incite. సో యునైట్ మీన్స్ కలిసి ఉంటాం, అందరం కలిసి మెలిసి ఉంటాము. and let us fight against those who incite. incite means who encourage us to get angry. ప్రేరేపించే వాళ్ళు, ఎవరైతే ఈ అల్లర్లను ప్రేరేపిస్తున్నారో, ఎవరైతే ఈ గొడవలను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళతో మనం పోరాడాలి, వాళ్ళ మీద మనం పోరాడాలి. ఓకే, సో ఇలాంటివి తప్పు అని వాళ్ళకు తెలిసొచ్చేలా తెలియజేయాలి. అంతేగాని వాళ్ళు ప్రేరేపిస్తే మనం ఆ మాటలు వినేసి ఆ అల్లర్లలో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి మన తల్లికో, మన అక్కకో, మన చెల్లికో, మన అన్నకో, మన తమ్ముడికో బాధననేది మిగల్చకూడదు చివరికి. ఓకే, ఇన్సైట్ మీన్స్ ప్రేరేపించే వాళ్ళు అనమాట. హూ ఎంకరేజెస్ టు గెట్ అన్ యాంగ్రీ. లెట్ us not be misled by those who want to see us dead. We are a strong united nation. All we need is a bit of dedication. So let us not be misled. ఓకే, అండ్ మిస్లెడ్ మీన్స్ నీ గమ్యము అనేది దారి తప్పకుండా చూసుకో. ఓకే, సో మనల్ని తప్పుదారి పట్టించకుండా
చూసుకోవాలన్నమాట. వేరే వాళ్ళు మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారనమాట. ఇదే కరెక్టు, ఇలా చేయాలి, మనం ఇలా యుద్ధం చేయాలి అనేసి. సో అలాంటివి నమ్మొద్దు, నువ్వు తప్పుదారిలోకి నడవద్దు. సో మిస్లీడ్ మీన్స్ తప్పుదారిలో నడవడం అనమాట. బై దోస్ హూ వాంట్ టు సీ అస్ డెడ్. సో ఎవరైతే మన చావుని కోరుకుంటున్నారో, ఎవరైతే ఈ నేషన్, ఈ భారతదేశం యొక్క ప్రశాంతతను కోల్పోవాలి అని కోరుకుంటున్నారో, ఎవరైతే మన చావుని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళ యొక్క తప్పుడు దారిలోకి నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళు చెప్పే మాయ మాటలు నువ్వు నమ్మొద్దు. వీఆర్ ఏ స్ట్రాంగ్ యునైటెడ్ నేషన్. మనమంతా కూడా ఒక స్ట్రాంగ్, చాలా దృఢమైనటువంటి యునైటెడ్ నేషన్. ఓకే, కలిసిమెలిసి ఉండేటటువంటి లౌకికవాదం కలిగినటువంటి ఒక జాతి మనది. ఓకే, అలాంటి దేశం మనది. సో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం మనది. ఆల్ వీ నీడ్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ డెడికేషన్. మనందరికీ కావాల్సింది ఏంటంటే ఒక బిట్ ఆఫ్ డెడికేషన్, అంటే అంకిత భావం అనేది కావాలి. ఒక పని పట్ల కమిట్మెంట్ అనేది కావాలి, డెడికేషన్ అనేది కావాలి, అంకిత భావం అనేది కావాలి. సో ఇది తప్పు అని డిసైడ్ అయినప్పుడు ఆ పని ఇంకా చేయకూడదు. ఇది రైట్ అని తెలిస్తే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి దానిని సాధించాలన్నమాట. సో ఇటువంటి డెడికేషన్ అనేది నీకు కావాలి. అలాంటి డెడికేషన్తో మన దేశాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం నువ్వు ప్రయత్నించాలి. అంతేగాని ఇలాంటి అల్లర్లను క్రియేట్ చేసి చాలా మందికి బాధను మిగల్చొద్దు. వాళ్ళతో పాటు నువ్వు బాధపడాల్సి వస్తుంది చివరికి. ఓకే, సో అల్లర్లు అవ్వకుండా ముందుగానే నువ్వు నీ మైండ్లోనే అవి కంట్రోల్ చేసుకోవాలి. సో అలా కంట్రోల్ చేసుకోలేకపోతే తర్వాత అవమాన భారంతో తలదించుకోవడమో, లేదంటే ఇంకా చెప్పున్నారు మనకేమని, ఇంకా ఏమి చేయలేనంటే విఫలమైపోయామా అని చెప్పుకోవడమో తప్పని అంతకు మించి ఇంకా చేయడానికి ఏమి మన చేతుల్లో ఉండదు. ఓకే, సో ఈ విధంగా ఏ ప్లీ ఫర్ ఇండియా. సో ఇండియన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇది నా యొక్క విజ్ఞప్తి అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఎవరు చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క ఇండియన్ ఎవరైతే ఈ ఇండియాని ప్రశాంతమైన వాతావరణంలో చూడాలనుకుంటున్నారో, ఎలాంటి అల్లర్లు లేకుండా చూడాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇంకొకరికి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు ఇంకొకరికి చెప్పండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇండియాని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అల్లర్లు, ఎలాంటి విభేదాలు, ఎలాంటి విద్వేషాలు, ఎలాంటి గొడవలు లేనటువంటి ఈ ఇండియాని మనం చూసే వరకు ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. ఓకే, సో మీకు ఈ పోయం అనేది నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో మీకు క్లాస్ వైజ్గా వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేశాక పైన మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళారంటే క్లాస్ వైజ్గా అన్నీ ఉంటాయి అనమాట. అండ్ గ్రామర్ కూడా సపరేట్గా ఉంటుంది. అండ్ ఏమైనా టెక్నికల్ వీడియోస్ పోస్ట్ చేస్తే అది వాట్ టెక్ అనేసి ఒక ఛానల్, ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో చూస్తూ ఉండొచ్చు మీరు. Okay, so thank you for watching my videos. This is Venkatesh Yarava.